నమస్కారం. ఈరోజు మనం అస్సాంలోని గువాహటీలో జరిగిన ఒక చాలా దిగ్భ్రాంతికరమైన జంట హత్యల గురించి లోతుగా మాట్లాడుకుందాం. అవును, వినడానికి ఏదో సినిమా కథలా ఉంటుంది గాని ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆగస్టు 2022లో మొదలైంది కదా ఈ కథ. వందన కలిత అనే మహిళ తన భర్త అత్తగారు కనబడటం లేదని నూన్మతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అవును, మొదట్లో పోలీసులు కూడా ఇది మామూలు మిస్సింగ్ కేసు అని అనుకున్నారో అంత సీరియస్గా తీసుకోలేదు మొదట. కాని తర్వాత సిఐడి రంగంలోకి దిగింది. 6 నెలల తర్వాతగాని అసలు నిజాలు తెలియలేదు. నిజమే, ప్రశాంతంగా ఉండే అస్సాంలో ఇంత క్రూరమైన నేరం జరగడం అంటే ఆలోచించాల్సిన విషయం. ఈ కేసులో మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలు స్పష్టంగా కనిపిస్తాయి. కథలోకి వెళ్తే ఈ శంకరీదేవి అంటే అత్తగారు, ఆమె కొడుకు అమర్జ్యోతి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లే కదా. అవును, శంకర్కి 4 ఇళ్లుండేవని సమాచారం. మంచి ఆస్తిపరులు. అమర్, వందన ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. మొదట కుటుంబాలు ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరించారు. అంతేకాదు, శంకరీదేవి వందన జిమ్ ట్రైనర్ అవడానికి కూడా ఆర్థికంగా సహాయం చేసిందని తెలిసింది. మరి అంత బాగున్నప్పుడు సంబంధాలెలా దెబ్బతిన్నాయి? అక్కడే అసలు సమస్య మొదలైంది. శంకరీదేవి వేరుగా ఉండాలని నిర్ణయించుకుని తన 5 అంతస్తుల భవనంలోకి మారింది. అద్దె డబ్బులన్నీ ఆమె సోదరుడు ద్వారానే వచ్చేవి. అంటే ఆర్థిక నియంత్రణ ఆమె సోదరుడి చేతిలోకి వెళ్ళింది. అవును, దాంతోపాటు వాళ్ళ ముగ్గురి మధ్య అంటే అమర్, వందన, శంకరి మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరిగింది. ఇది తరచుగా ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది కదా, కమ్యూనికేషన్ లేకపోవడం. ఖచ్చితంగా, చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్దవిగా మారతాయి. సరే, ఆగస్టు 29న వందన మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత అక్టోబర్లో అమర్ బంధు ఒకరు వందనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అవును, శంకరీదేవి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయ్యాయని, అది అనుమానంగా ఉందని చెప్పారు. అదే సమయంలో వందన కూడా శంకరి సోదరుడిపై ఆరోపణలు చేసింది కదా ఆర్థిక విషయాల్లో. అవును, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. ఫిబ్రవరి 2023లో వందన మళ్లీ ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అనుమానం బలపడింది. మరి పోలీసులు ఎలా ముందుకు వెళ్లారు ఈ పరస్పర విరుద్ధమైన ఆరోపణల మధ్య? వాళ్ళు చాలా తెలివిగా ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ మీద దృష్టి పెట్టారు. ఆ ఫుటేజ్లో ఏం తెలిసింది? డబ్బు డ్రా చేసింది శంకరి సోదరుడు కాదని వందన అని స్పష్టంగా తేలిపోయింది. ఓ, అది పెద్ద బ్రేక్ త్రూ కదా. అవును, దానికి తోడు ఇరుగు పొరుగు వాళ్లు కూడా వందన తన ఇంటి టెర్రస్ మీద ఏదో కాలుస్తూ కనిపించిందని చెప్పారు. అప్పుడేమో చెత్త అనుకున్నారు కానీ పోలీసులకు అది కూడా ఒక క్లూ అయింది. కరెక్ట్, చిన్న చిన్న ఆధారాలు కలిసి మొత్తం చిత్రాన్ని ఆవిష్కరించాయి. విచారణలో వందన ఏం చెప్పింది? వెంటనే ఒప్పుకుందా? లేదు, మొదట డబ్బు డ్రా చేసినట్లు మాత్రమే ఒప్పుకుంది. హత్యలతో సంబంధం లేదనే చెప్పింది. కానీ 2 రోజుల గట్టి విచారణ తర్వాత అసలు నిజం ఒప్పుకుంది. అసలు మోటివేంటి? ఎందుకు చేసిందిదంతా? జిమ్లో పరిచయమైన ధంజిత్ దెప్ప అనే టెంపో డ్రైవర్తో ఆమెకు సంబంధం ఏర్పడింది. అతని స్నేహితుడు అరూప్ కూరగాయల వ్యాపారి, అతను కూడా వందనకు దగ్గరయ్యాడు. ఈ విషయం అమర్కు తెలిసిపోయిందా? అవును, అమరకు విషయం తెలిసి విడాకులకు సిద్ధపడ్డాడు. ఓకే, అంటే విడాకులిస్తే ఆస్తి రాదనే భయంతో. అదే, ఆస్తి పోతుందనే భయం, ఇంకా అత్యాశ, ఈ రెండూ కలిసి ఆమెని ఘోరానికి పురికొల్పాయి. ఎంత భయంకరమైన ప్లాన్ అది! అవును, ప్లాన్ చాలా క్రూరంగా ఉంది. ఆగస్టు 17న వందన అరూప్తో కలిసి శంకరి ఇంటికి వెళ్ళింది. అప్పుడు శంకరి ఒంటరిగా ఉందా? అవును, ఒంటరిగా ఉన్న ఆమెను గొంతు నులిమి చంపేశారు. తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. తర్వాత కొడుకు అమర్ని ఆగస్టు 21న అమర్ ఇంటికి వచ్చాక వందన అతనికి మత్తమందు కలిపిన జ్యూస్ ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక ధంజిత్ను పిలిచింది. ఇద్దరూ కలిసా? అవును, ఇద్దరూ కలిసి అమర్ను కూడా గొంతు నులిమి చంపి శరీరాన్ని ముక్కలు చేసి శంకరి శరీర భాగాలతో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టారు. నమ్మశక్యంగా లేదు. ఆ తర్వాత ఆ శరీర భాగాలను ఆగస్టు 23న ముగ్గురూ కలిసి మేఘాలయలోని చిరపుంజి కొండల్లోకి తీసుకువెళ్లారు. అక్కడ లోయల్లో పడేశారు. ఆధారాలు నాశనం చేయడానికి ఎంత ప్లాన్డ్గా చేశారో! అవును, ఇంటికి తిరిగి వచ్చి అమర్ బట్టలు, ఇతర ఆధారాలను కూడా కాల్చేసింది. అంతా అయ్యాక ఆగస్టు 25న ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు చిరపుంజిలో వెతికారా? ఏవైనా దొరికాయా? వెతికారు. వందన ఇచ్చిన సమాచారంతో వెతకగా ప్లాస్టిక్ సంచుల్లో శంకరిదేవి శరీర భాగాలు కొన్ని దొరికాయి. కాని అమర్ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. అంటే అమర్ శరీర భాగాలు ఇంకా దొరకలేదా? ఇప్పటివరకైతే లేదు. వందన, ధంజిత్,
అరూపులను అరెస్ట్ చేశారు. అరెస్టయ్యాక వందన ప్రవర్తన ఎలా ఉంది? పశ్చాత్తాపం కనిపించిందా? అదే ఆశ్చర్యకరం. ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. పైగా నవ్వుతూ కనిపించింది కొన్ని సందర్భాల్లో. నవ్వుతూనా? నమ్మలేకపోతున్నాను. ఆమె తండ్రి కూడా ఆరోపణలు నిజమైతే ఆమెకు మరణశిక్ష విధించాలని బహిరంగంగా అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు కదా, ఆ తర్వాత బెయిలొచ్చిందంటున్నారు. అవును, నవంబర్ 9న అంటే కొన్ని నెలలకే వందనకు బెయిల్ మంజూరైంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. కారణాలు పూర్తిగా తెలియరాలేదు. అంటే ఇప్పుడామె బయట ఉందా? అవును, ప్రస్తుతం బెయిల్పై బయట ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పట్లో. నిజమే. అత్యాశ, ద్రోహం, వంచన, మానవ స్వభావంలోని అత్యంత చీకటి కోణాలను ఈ సంఘటన బయటపెట్టింది. సాధారణ జీవితాల వెనక కూడా ఎంత భయంకరమైన నిజాలు దాగి ఉంటాయో, మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టంగా మారగలవో ఇది గుర్తుచేస్తుంది. మనం చూసే ప్రశాంతత వెనుక వ్యక్తుల మధ్య ఎలాంటి ఆర్థిక, మానసిక సంఘర్షణలు ఉంటాయో, అవి ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో ఊహించడం కూడా కష్టం. ఇది మనుషుల్ని, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఎంత క్లిష్టమో తెలియజేస్తుంది. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.